సో ఈరోజు మనం బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకుంటో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ బ్రెడ్ యూజ్ చేశాను, మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని పాలు పోసేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని పాలు పోసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, సో అది కూడా మనము మరుగుతున్న పాలల్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లమ్స్ లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పాలు అనేది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కొంచెం కట్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకోవడం ఎందుకంటే మంచిగా పంటికి తగులుతుంటే అదొక టేస్ట్ అనమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా పోసేసుకొని పైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో ఇలాగే మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని దాంట్లో కస్టర్డ్ మిల్క్ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో ఎందుకు ఇలా లేయర్గా వేసుకుంటున్నామంటే కింద మెత్తగా పైన క్రంచీగా చాలా బాగుంటుంది స్వీట్. సో ఇలా లేయర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 అవర్స్ తర్వాత స్వీట్ని ఎంజాయ్ చేయండి. సో ఇది వచ్చేసి మా అక్క రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నా ఫేవరెట్ స్వీట్ అయిపోయింది ఇదైతే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్.